నమస్కారం. ఈ వీడియోలో చాట్ బాట్ గురించి తెలుసుకుందాం. చాట్ బాట్ అంటే మనం టెక్స్ట్ లేదా వాయిస్ ద్వారా ఇచ్చే సూచనలను అర్థం చేసుకుని వాటికి తగిన సమాధానాలను ఇచ్చే ఒక ఏఐ అసిస్టెంట్. ఇది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. చాట్ బాట్కు మనం ఇచ్చే సూచనలను ప్రాంప్ట్స్ అంటారు. ఈ పోర్టల్లో 2 రకాల చాట్ బాట్లు అందుబాటులో ఉన్నాయి: లెసన్ చాట్ బాట్ మరియు ఎడ్యూ చాట్ బాట్. ముందుగా లెసన్ చాట్ బాట్ గురించి తెలుసుకుందాం. లెసన్ ప్లాన్ మరియు లెసన్ రిసోర్స్లో అందుబాటులో ఉండే యాక్టివిటీస్, క్వశ్చన్స్, లెసన్ సమ్మరీ లాంటి సమాచారంతో పాటు సంబంధిత లెసన్కి సంబంధించిన మరింత సమాచారాన్ని లెసన్ చాట్ బాట్లో పొందవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ లెసన్ ప్లాన్లో వ్యూ లెసన్ ప్లాన్ ప్రక్కన ఉన్న ఈ చాట్ బాట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ బాక్స్లో ఈ లెసన్కి సంబంధించి మీరు అడగాలనుకుంటున్న క్వశ్చన్ను టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ సెండ్ గుర్తు మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏఐ అసిస్టెంట్ మీరు ఇచ్చిన ప్రాంప్ట్కు సంబంధించిన సమాధానాన్ని మీకు అందిస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ లెసన్ చాట్ బాట్లో మీరు ఈ సంబంధిత లెసన్కి సంబంధించిన ప్రాంప్ట్స్ మాత్రమే ఇవ్వాలి. లెసన్కి సంబంధం లేని వేరొక ప్రాంప్ట్ను ఇచ్చినప్పుడు అది సమాధానాన్ని ఇవ్వలేదు. ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ నేను ఈ లెసన్కు సంబంధం లేని ఒక ప్రశ్నను అడుగుతున్నాను, వాట్ ఈజ్ ఫిజిక్స్ అని. దానికి ఏఐ ఏమని సమాధానం ఇస్తుందో చూద్దాం. చూసారా? ఈ చాట్ బాట్ కేవలం డెమోక్రటిక్ గవర్నమెంట్ చాప్టర్కి సంబంధించిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇస్తుంది అని ఇక్కడ చెప్పబడింది. కాబట్టి మీరు ఈ లెసన్కి సంబంధించిన ప్రాంప్ట్స్ను మాత్రమే ఇవ్వాలి. ఇక ఇప్పుడు ఎడ్యూ చాట్ బాట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న ఈ చాట్ బాట్ మీద క్లిక్ చేయండి. ఈ ఎడ్యూ చాట్ బాట్లో మీరు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ ప్రాంప్ట్స్ని అయినా ఇవ్వవచ్చు. అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ను అయినా అడగవచ్చు. ఉదాహరణకు ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ను టైప్ చేస్తున్నాను, గివ్ మీ 10 గ్రేడెడ్ స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ ఫర్ ఫౌండేషనల్ న్యూమరసీ అని. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ సెండ్ గుర్తు మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఏఐ అసిస్టెంట్ నుండి ఇలా సమాధానం వస్తుంది. ఇప్పుడు మరొక ప్రాంప్ట్ను ఇస్తున్నాను, వాట్ ఈజ్ ఫిజిక్స్ అని. చూసారా? ఈ విధంగా మీరు ఎడ్యుకేషన్కు సంబంధించిన ఎలాంటి ప్రాంప్ట్ను ఇచ్చినా కూడా మీకు సమాధానం వస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్కు సంబంధం లేని మరొక ప్రశ్నను ఇక్కడ ప్రాంప్ట్గా ఇస్తున్నాను, వాట్ ఈజ్ ఐపీఎల్ అని. ఇప్పుడు ఏమని సమాధానం వస్తుందో చూద్దాం. చూసారా? ఐ యామ్ సారీ, నేను దీనికి సమాధానం ఇవ్వలేను అని వచ్చింది. కాబట్టి మీరు ఎడ్యుకేషన్కు సంబంధించి ఏ ప్రశ్ననైనా అడగవచ్చు. ఎడ్యుకేషన్కు సంబంధం లేని ప్రశ్నను అడిగితే అది సమాధానాన్ని ఇవ్వదు. ఇక మీరు ఈ 2 చాట్ బాట్లలో వచ్చే సమాచారాన్ని ఒకసారి చెక్ చేసిన తర్వాత మాత్రమే దానిని ఉపయోగించండి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, లెసన్ చాట్ బాట్ మరియు ఎడ్యూ చాట్ బాట్లలో మీరు రోజుకు 20 ప్రాంప్ట్లను మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చాట్ బాట్ ఆప్షన్ అనేది పవర్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే మొదటగా మీరు ఈ శిక్షా కోపైలట్ను ఉపయోగిస్తున్నప్పుడు మీరు స్టాండర్డ్ యూజర్ అవుతారు. మీరు ఈ శిక్షా కోపైలట్ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటే, ఎక్కువగా దీని నుండి సమాచారాన్ని పొందుతూ ఉంటే మీరు ఆటోమేటిక్గా పవర్ యూజర్కు అప్డేట్ చేయబడతారు. అప్పుడు మీరు ఈ చాట్ బాట్ ఆప్షన్ను ఉపయోగించవచ్చు.